Right, let's see a net increase or decreased in percentage. Okay, so for example ఒక నెంబర్ని 20% ఇంక్రీజ్ చేసామమ్మా, అదే నెంబర్ని మళ్ళీ 25% ఇంక్రీజ్ చేసాము. ఒకవేళ సేమ్ నెంబర్కి మళ్ళీ రావాలంటే ఎంత తగ్గించాల్సి ఉంటుందనే క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెంబర్ 100 ఉంది మా, దీన్ని 20% ఇంక్రీజ్ చేశామంటే 20% ఇంక్రీజ్ చేశామంటే ప్లస్ 20 యాడ్ చేయాలి కదా, అప్పుడు 120 అవుతుంది. అదే మళ్ళీ దీన్ని 25% ఇంక్రీజ్ చేశాము. ఓకే, సో 120లో 25% ఎంత, 30, అంటే ప్లస్ 30 యాడ్ చేయండి, 150. ఓకే, సో ఈ నెంబర్ని మళ్ళీ సేమ్ 100కి తీసుకురావాలంటే, యాజ్ ఇట్ ఈజ్ తీసుకురావాలంటే మనం ఎంత డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది, 50% డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఇది ఒక టైప్ మా. ఓకే, వి ఆల్ డిస్కస్ ఇన్ ద క్వశ్చన్స్, నో ప్రాబ్లం. ఇది కాకుండా ఎలా ఉంటుంది సార్ అంటే, ఇది కాకుండా ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, అది ఇనీషియల్ లేటర్ కాన్సెప్ట్. ఓకే, దిస్ ఇనీషియల్ లేటర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 20% ఇంక్రీజ్ చేశాము, అదే నెంబర్ని 25% రెడ్యూస్ చేశాము, అంటే ఓవరాల్ చేంజ్ అడుగుతాడు. ఓకే, ఓవరాల్ చేంజ్ ఎంత అని అడుగుతాడు. ఒక పర్సన్ని 20% ఇంక్రీజ్ చేశాము, 25% రెడ్యూస్ చేశాము, ఓవరాల్గా చేంజ్ ఎంత అని అడుగుతాడు. రైట్, అప్పుడు చూడండి, సో ఇక్కడ 20% కెన్ బి రిటన్ యాజ్ 1/5 and 25% can be written as 1/4, isn't it? Okay, 20% 1/5 అంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 20% పెరిగింది అన్నాడు, అంటే దీనికి ఇది యాడ్ చేయండి. 25% తగ్గింది అన్నాడు, ఇది మైనస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత ఉంది, 5 ఉంది, నెక్స్ట్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఈ 6 ఎక్కడ సార్ అంటే 5 + 1, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ ఏమవుతుంది, 3 అవుతుంది, అంటే 4 - 1. ఇది ఎంత, 20, ఇది ఎంత, ఇదేమవుతుంది 18. ఓకే, సో ఓవరాల్గా చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత, 2. సో 2/20 × 100. ఓకే, 2/20 ఇనిషియల్ కదా ఇది, 2/20 × 100. ఓకే, ఎంత, ఓవరాల్ 10%. ఓవరాల్గా ఎంత చేంజ్ అయింది, 10% చేంజ్ అయింది. ఓకే, సో ఓవరాల్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయమ్మా, అంటే మొత్తంగా మనకి ఎంత చేంజ్ అయిందో కనుక్కోమని చెప్తాడు. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు సార్, అంటే చూడండి, రైట్, ఇంకో విధంగా చూడండి, 100 ఉంది మా, ఇక్కడ ఏమైంది, 20% పెరిగింది, అంటే ఎంత, 120 అయింది. నెక్స్ట్ 25% తగ్గింది, 120లో 25 ఎంత, 30, అంటే 30 తగ్గింది కాబట్టి 90 అవుతుంది. అంటే ఓవరాల్గా ఎంత తగ్గింది, 10% తగ్గిందని మీనింగ్. ఓవరాల్ ఎంత తగ్గింది, 10% తగ్గింది. ఓకే, సో ఇదొక మోడల్. ఓకే, రైట్ దిస్ యాజ్ మెథడ్ 1, రైట్ దిస్ యాజ్ మెథడ్ 2. సో ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ అనదర్ మెథడ్ ఆల్సో. సో ఆ మెథడ్ కూడా చెప్తాను, రైట్, అది రాసుకోండి. ఇక్కడ చూడండి, ఓకే, సో రైట్, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇప్పుడు దీన్ని నేను A + B + AB/100 అని రాసుకుంటున్నా. ఇది ఒక మెథడ్, ఇది థర్డ్ మెథడ్. ఓకే, A అంటే ఎంత, 20,
బి అంటే -25 తగ్గింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ 20 × 25/100 కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎంత అవుతుంది, 500 అవుతుంది. ఓకే, సో అప్పుడు 20 - 30 అవుతుంది, అంటే ఎంత, -10. -10 మీనింగ్ ఏంటి, 10% 10 తగ్గిందని. ఓకే, సో యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 3 మెథడ్స్ ఓవరాల్గా చేంజ్ కనుక్కోవాలనుకుంటే. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సరే మీరు ఇవన్నీ చెప్పారు, మరి ఇందులో ఏది బెటర్ అంటే ఇది కాకుండా ఇది బెటర్. ఎందుకు బెటర్ అంటున్నారు సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, మన 2% ఇచ్చాడు, ఒక 3-4% ఇస్తే ఎలా చూద్దాం, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% పెరిగింది, నెక్స్ట్ 20% తగ్గింది, నెక్స్ట్ 25% మళ్ళీ పెరిగింది అనుకోండి. ఒక నెంబరు 10% పెరిగింది, 20% తగ్గింది, 25% మళ్ళీ పెరిగింది, అంటే ఓవరాల్గా ఎంత చేంజ్ అయింది కనుక్కోమంటాడు. ఓకేనా, ఓవరాల్గా ఎంత చేంజ్ అయిందో కనుక్కోమంటాడు. రైట్. సో ఫస్ట్ మనము ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్ చూద్దాం. ఇనీషియల్ లెటర్, సో 10% అంటే దీన్ని ఏం రాయొచ్చు మనము, 1/10 కదా. సో పెరిగింది అన్నాడు కాబట్టి వీ కెన్ రైట్ ప్లస్, అంటే 10, 11. నెక్స్ట్ 20% అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/5. ఇక్కడ ఏమన్నాడు, తగ్గింది అన్నాడు, అంటే 5, 4. నెక్స్ట్ 25%, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/4, అంటే ఇది ఏమవుతుంది, ప్లస్. ఇది 4 అయితే ఇది ఏమైంది, 5 అయింది. ఓకే, సో ఏమైనా క్యాన్సలేషన్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇంకో ఇది క్యాన్సిల్ అమ్మా, దీనికి క్యాన్సిల్ అవుతుంది, రేషియో తీసుకుంటాం కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, 10:11 అవుతుంది. ఓకే, సో ఓవరాల్ చేంజ్ అనుకోవాలంటే చూడండి, ఓవరాల్ చేంజ్ ఈక్వల్స్ టు, ఈ డిఫరెన్స్ ఎంత, 1 ఇనీషియల్గా ఎంత ఉంది, 10 × 100. సో ఓవరాల్ చేంజ్ ఎంత ఉంది, 10% ఉంది. చూడండి, మరి ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే 10, 11 అయింది అంటే ఏంటిది, ప్లస్ అన్నట్టు, అంటే ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇది మన మెథడ్ 1. ఇదేంటి, మెథడ్ 1. మెథడ్ 2. ఓకే, లెట్స్ సీ ద మెథడ్ 2. ఫస్ట్ ఏంటి, 100 ఉంది మా, 100 ఏమైంది, 10% పెరిగిందంటే 110 అవుతుంది. నెక్స్ట్ 20% తగ్గింది, అంటే ఎంత తగ్గుతుంది, -22 తగ్గుతుంది, అంటే ఏమవుతుంది అప్పుడు 98 అవుతుంది, అంతేనా, సారీ 88 అవుతుంది. ఓకే, 88 అవుతుంది. మళ్ళీ 20% 25% పెరిగింది, ఇందులో మళ్ళీ 25% ఎంత, ఇది కష్టం చేయొచ్చు, బట్ టైం పడుతుంది. ఓకే, సో అందుకే ఇలాంటి మెథడ్స్ చేయకండి. లెట్స్ నాట్ డూ దీస్ టైప్ ఆఫ్ మెథడ్స్. ఓకే, సో మన యూనివర్సల్ మెథడ్ ఏది ఇందులో, ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్. ఓకే, విల్ గో విత్ ద ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్. రైట్, మనం ఓవరాల్గా ఫైండ్ చేసినప్పుడు అది ఎక్కడ ఫిట్ అవుతుందో, ఏ క్వశ్చన్స్కి ఫిట్ అవుతుందో నేను చెప్తాను మీకు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, a number is increased by 20%, then it is decreased by, then again it is increased by 20%. By what percentage should be increased number reduced as to get back to the original position అన్నాడు. ఓకే, సో చూడండి, I will do here initial letter method. ఓకే, సో 20% ఇంక్రీజ్ అయిందంటే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ హౌ మచ్, 1/5, అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, అంతే కదా, పెరిగింది అన్నాడు కదా. నెక్స్ట్ మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశాడంట. ఓకే, 5, 6. రైట్, ఓవరాల్గా ఎంత, 25, 36. రైట్, సో ఓవరాల్లీ మనకు ఎంత పెరిగింది. ఓకే, సో 11 ఇక్కడ ఎంత, 25 × 100,
అంటే ఎంత 44. ఇక్కడ చూడండి 44% చేంజ్ అయింది. బట్ మనకు సార్ ఇక్కడ అంటే పెరిగిందా తగ్గిందా, లేకపోతే మనకు ఇక్కడ ఇదేమంటాడు 44% గెయిన్ అంటాడు, లేకపోతే 40% లాస్ అంటాడు. ఇది ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఈ నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉంది 11, +11 ఉందా -11 ఉందా ఇంపార్టెంట్. ప్లస్ అంటే గెయిన్, మైనస్ అంటే లాస్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమైంది 44% ఓవరాల్గా పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది 44% పెరిగింది. వాట్ ఈస్ ఆన్సర్ 44. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A number is decreased by 10%, the resulting number is again decreased by 20%. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. A number is increased by 10% and the resulting number is again decreased by 20%. What is the final percentage decrease అన్నాడు. ఫైనల్గా ఓవరాల్గా ఎంత తగ్గిందో చూద్దాం. ఓవరాల్గా వాడే తగ్గింది అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్, తర్వాత లేటర్. ఓకే, ఇనీషియల్గా 10% అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 1/10, అంటే దీన్ని 10 9 అని రాయొచ్చు కదా. ఎందుకు 9 అని రాస్తున్నారు సార్ అంటే ఇక్కడ డిక్రీజ్ అన్నాడు, అంటే మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ ద రిజల్టింగ్ నెంబర్ అగైన్ డిక్రీజ్డ్ బై 20%, అంటే 20%ని మనం 1/5 అని రాయొచ్చు కదా. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను మా. ఇక్కడ చూడండి దాని ఎంత ఈజీ అయిపోతుందో. సో దీన్ని 5, దీన్ని 4 తీసుకుంటాం మనం. ఓకే, ఇఫ్ ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్ క్యాన్సల్ ఇట్. సో 10 5s 2s. ఓకే, సో దిస్ ఈజ్ 25, దిస్ ఈజ్ 18. ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 7. ఓకే, సో ఓవరాల్ మనకు 7/25 ఇంటూ 100 ఎంత 28%. సరే ఇక్కడ 28% డిక్రీజ్ అయిందా పెరిగిందా అంటే చూడండి ఇక్కడ -7, 25 - 7 ఈజ్ 18, దట్ మీన్స్ డిక్రీజ్డ్. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ 28% కదా. చూడండి ఇనిషియల్ లెటర్ కాన్సెప్టు మనకి ఎంత యూజ్ అవుతుందో చూడండి. రైట్, ఇది ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ అనే యూనివర్సల్ కాన్సెప్ట్ మా. వీ కెన్ డూ దిస్ మెథడ్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, salary of persons is first increased by 20%, then it is decreased by 20%. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ హీ శాలరీ అన్నాడు. రైట్, సో ఫస్ట్గా ఇనీషియల్, తర్వాత లేటర్. సో ఇనీషియల్గా ఎంత 20% ఇంక్రీజ్ అయింది, అంటే 5 ఏమైంది 6 అయింది. తర్వాత 20% తగ్గింది కదా, అంటే 1/5 ఏమవుతుంది 5 ఏమవుతుంది 4 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 25, దిస్ ఈజ్ 24. సో ఓవరాల్లీ 1/25 ఇంటూ 100. సో ఎంతమ్మా 4%. బట్ ఇక్కడ తగ్గిందా పెరిగిందా అంటే చూడండి సార్ 25 అనేది 24 అయిందంటే తగ్గినట్టు. దిస్ ఇస్ ద థింగ్. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్ 4% డిక్రీజ్డ్. చూడండి 4% ఇంక్రీజ్, 4% డిక్రీజ్డ్, కన్ఫ్యూజ్ కాకూడదు మనం. ఓకే, ఇక్కడ తెలిసిపోతుంది తగ్గిందా పెరిగిందా అని. ఇక్కడ 1 తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్. If a number is increased by 25% and the resulting number is decreased by 25%, then the increase or decreased finally. మన ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా కనుక్కోమంటున్నాడు. ఓకే, కనుక్కుందాం. చూడండి ఫస్ట్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, అంటే ఇనీషియల్ లేటర్ డైరెక్ట్గా రాస్తున్నాను నేను. చూడండి, సో 25% అంటే వీ కెన్ రైట్ దిస్ యాజ్ 1/4, అంటే ఇది 4 ఏమవుతుంది ఇంక్రీజ్ అయిందంటే 5 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 25% అది డిక్రీజ్ అయింది అన్నాడు, అంటే ఇది ఏమవుతుంది 4 ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, సో ఇదెంత 16, ఇదేమవుతుంది 15. ఈ డిఫరెన్స్ ఎంత ఓవరాల్గా 1 తగ్గింది, అంటే
1/16 into 100, my dear. How can we write this? 25 4. So 6 1/4 percentage is reduced. ఎంత తగ్గింది? 6 1/4 percentage is reduced. ఇక్కడ ఇంక్రీజ్డ్ ఇచ్చాడు, ఇక్కడ డిక్రీజ్డ్ ఇచ్చాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మన ఆన్సర్ అనేది డిక్రీజ్డ్ బై 6 1/4 percentage. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ కేస్ 2 ఏమి ఇచ్చారు చూడండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హీజ్ ఇన్కమ్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హీజ్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ his income is increased by 20% and his expenditure also increased by 10%. The percentage increase in his savings అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు సేవింగ్స్ కదా. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు సేవింగ్స్. నా ఇన్కమ్ 100 అనుకోండి, అప్పుడు ఎంత? 75% స్పెండ్ చేస్తున్నా అంటే 75 రూపీస్ స్పెండ్ చేస్తున్నా. అప్పుడు నా సేవింగ్స్ ఎంత? 25. అయితే ఏమన్నాడు నెక్స్ట్? మై ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఎంత పెరిగిందంట? 20% పెరిగిందంట. అండ్ దిస్ బికమ్స్ 120. అండ్ హీస్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 10%. ఓకే, ఈయన ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంట? 10% పెరిగిందంట. అంటే ఎంత? 82.75 అవుతుంది. 82.5 అవుతుంది, అంతే కదా. 7.5ని 75కి యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఓవరాల్ ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇది 120 మైనస్ 82.75, 7.5, ఇక్కడ 37.5. ఓకే, 37.5. చూడండి, నా సేవింగ్స్ ఎంత పెరిగినాయి ఇక్కడ? ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 12.5%. ద డిఫరెన్స్ హియర్ ఈజ్ 12.5. మనం ఏం కనుక్కోమంటున్నాడు? ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. మనకు డిఫరెన్స్ ఎంత? 12.5%. ఓకే, ఇదెంత? ఇనీషియల్గా 25. ఇది నథింగ్ బట్ ఇనిషియల్ లెటర్ కాన్సెప్టే కదా. ఇనిషియల్గా 25 ఉండే, లేటర్ ఏమైంది? 37.5 ఉంది. అంటే 12.5/25 into 100. ఓకే, సో దిస్ ఈజ్ 50%. హౌ మచ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్? 50% ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలమ్మా. సో ఇనీషియల్ లెటర్ కాన్సెప్టే ఇది, నథింగ్ బట్ మనకి ఎండికి కూడా ఇనిషియల్ లెటర్ కాన్సెప్టే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో దిస్ ఈజ్ 2D క్వశ్చన్. మెన్సరేషన్ 2D ఇక్కడ యాడ్ చేసిన నేను, చూడండి. దిస్ ఈజ్ మెన్సరేషన్ 2D క్వశ్చన్. The length of the rectangle is increased by 10% and the breadth is decreased by 10%. Then the area of the new rectangle is అన్నాడు. So we apply initial letter concept. Okay. So the length of the rectangle is increased by 10%. That means 10 ఏమవుతుంది? 11 అవుతుంది. And breadth decreased by 10%. So 10 ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకే, నేను డైరెక్ట్గా రాస్తున్నాను, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సో ఇక్కడ ఎంత? 100 99. ఎంత చేంజ్ అయింది అనుకోమంటున్నాడు. సో డిఫరెన్స్ ఎంత? 1/100 into 100 అంటే ఎంత? 1% తగ్గింది మా, 1% డిక్రీజ్ అయింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? డిక్రీజ్డ్ బై 1%. ఓకే, ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ సమ్ క్వశ్చన్స్ నౌ. చూడండి, ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇక్కడ ఏమన్నాడు? క్యూబ్ అన్నాడు. క్యూబ్ అంటే మెన్సురేషన్ 3D. 3D అంటే ఏం తీసుకోవాలి? 3 times తీసుకోవాలి. 2D అంటే 2 times తీసుకున్నాం కాబట్టి మెన్సురేషన్ 3D. 3D కాబట్టి దీన్ని 3 times తీసుకోవాలి. ఓకే, ఇంక్రీజ్డ్ బై 10%. ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ విల్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ అన్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ఇనిషియల్, దిస్ ఈజ్ లేటర్. సో ఇది 10, ఇది 11, ఇది 10, ఇది 11, ఇది 10, ఇది 11, అంతే కదా. ప్రతిసారి 10% పెరుగుతుంది కదా. సో దిస్ విల్ బికమ్ 1000, దిస్ విల్ బికమ్ 121 into 11, 1331. ఓకే, సో ఇక్కడ ఏం కావాలి మనము? వాల్యూ ఎంత అయిందో, వాల్యూమ్ ఎంత చేంజ్ అయ్యిందో అనుకోవాలి.
సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్, తన ఘన పరిమాణం ఎంత చేంజ్ అయిందో కనుక్కుందాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 331 ఉంది. 331 by 1000 into 100. So this one cancel. So this is 33.1%. ఎంత చేంజ్ అయింది? 33.1% ఇంక్రీజ్ అయింది. ఓకే, it is increased by 33.1%. So what is the answer? 33.1%. Okay, so next question చూద్దాం. చూడండి, we'll see the next question. Right. Next, the numerator of a fraction is increased by 20%. ఓకే, ఇది న్యూమరేటర్ డినామినేటర్ గురించి అడుగుతున్నాడు మా. ఇది డిఫరెంట్ క్వశ్చన్. increased by 20% and the denominator is decreased by 20%. Okay, so the value of the fraction becomes ఇది 4/5. ఓకే, ఇది ఏంటి మా అంటే 4/5 అని రాసుకోండి. ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఈజ్ అన్నాడు. చూడండి మా, ఏ న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూమరేటర్ 100 అనుకుంటున్నాను, డినామినేటర్ కూడా 100 అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎంత పెరిగింది మా? 20% పెరిగింది, అంటే 20 అయింది. డినామినేటర్ ఎంత తగ్గింది? 20 తగ్గింది. ఓకే, ఇది ఎక్స్, ఇది వై, ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ ఉంటుంది కాబట్టి. సో ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? 4/5 కదా. అంటే ఇది ఏమవుతుంది? 120x/80y ఈక్వల్స్ టు 4/5. సో దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 2, అంటే x/y ఈక్వల్స్ టు 8/15. వాట్ ఈజ్ ఆన్సర్? 8/15. ఓకే, సో ఈ విధంగా న్యూమరేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. So we're done with this, and okay, so the next question, concept 3, more or less. Okay, ఎంత పెరిగింది ఎంత తగ్గింది చూద్దాం. ఓకేనా, the concept is more or less.